హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామ్ మనమాల. రిషికేష్ తర్వాత మా ప్రయాణం కేదార్నాథ్ దిశగా సాగింది. నిజంగా ఈ ప్రయాణం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రం అద్భుతాల ప్రయాణం అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ఇక వేరే పదం ఏది నాకు తట్టట్లేదు. ఎందుకంటే దేవభూమి గొప్పతనాన్ని చాటుతున్నట్లా అన్నట్లు ఎత్తైన పర్వతాలు ఒకవైపు, మానవ మాత్రులు అర్థం చేసుకోలేనంత లోతైన దైవతత్వాన్ని ప్రతిబింబించే లోయలు ఇంకోవైపు, మధ్యలో తమను చూస్తూ అక్కడే ఉండిపోమ్మని మనల్ని ఊరించే ప్రకృతి అందాలు మరోవైపు. స్వర్గంలో ఉన్నామా భూమిపై ఉన్నామా అన్న ఊగిసలాటకు మనల్ని గురి చేస్తుంటాయి. చంద్రుణ్ణి జయించాం, ప్రకృతిని జయించామని మనిషి చెప్పుకునేవి గొప్పలే తప్ప, ప్రకృతి ముందు, ఆ సౌందర్యం ముందు మనం పరమాణువులం అన్న తత్వం బోధపడుతుంది. ఒక కొండ ఎక్కడం, తర్వాత దిగడం, మళ్ళీ ఎక్కడం, దిగడం, ఇంతే. ఇలా ఘాట్ రోడ్లో ప్రయాణం అందాల స్వర్గమే కానీ ఆపదలు కనిపించి భయపెడుతుంటాయి. చుట్టూ ప్రకృతి సౌందర్యం మనస్సును ఆనంద డోలికల్లో ముంచెత్తుతుండగానే ప్రమాదకరమైన మలుపులు కాస్తంత భయపెడుతుంటాయి. ఇంకా భయంకరమైనవి ఏమిటంటే ఇదిగో ఇలా కొండ చర్యలు ఊడిపడటం. ఇవి చిన్న చిన్న రాళ్ళలాగానే కనిపిస్తున్నా మనం కాస్త వేగంగా ఉంటే మాత్రం వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇదిగో చూడండి, ఇప్పుడే జస్ట్ మనం వచ్చే ముందే ఏవో కొండరాళ్ళు ఈ రోడ్డుపై పడ్డాయి. ఇలాగే ఇక్కడ చాలా ప్రమాదాలు రోజు జరుగుతుంటాయి. ఇలాంటివి చూసినప్పుడే వెన్నులో వణుకు ప్రారంభమవుతుంది. అయితే ఎంత ఘాట్ రోడ్ అయినా డబుల్ రోడ్ కావడం మాత్రం విశేషం. అంతేకాదు రోడ్లు కూడా చాలా బాగున్నాయి. అయితే హిమాలయాలకు దగ్గరగా, హిమాలయాల వైపుగా సాగుతున్న ప్రయాణం మాది. ఒక్కొక్క అడుగు దగ్గరవుతున్న కొద్దీ రాను రాను ప్రపంచం మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎక్కే ఎత్తులు, దిగే లోతులు పెరుగుతుంటాయి. వీటన్నింటితో పాటు చలి కూడా పెరుగుతుంది. కానీ సాక్షాత్తు దేవతలకు నిలయమైన హిమాలయాలకు దగ్గరవుతున్నామన్న భావన మాత్రం ఈ భయాలను, చలిని జయించేసి ఏదో తెలియని ఉద్వేగం మనసంతా ఆక్రమించి మన వాహనం కంటే వేగంగా పరిగెత్తుతూ ఉంటుంది. ఇదిగోండి, మాటల్లోనే దేవప్రయాగ వచ్చేసింది. అక్కడ కొండలపై ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి, అదే దేవప్రయాగ. కింద లోయలో గంగానది కూడా ప్రవహిస్తుంది చూడండి. అయితే దేవప్రయాగ చాలా ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే ప్రయాగ అంటే సంగమం అని అర్థం. ఇక్కడే హిమాలయాల నుంచి వచ్చే అలకానంద, భాగీరథి నదులు సంగమిస్తాయి. ఇక్కడి నుంచి రిషికేశ్ వైపు గంగమ్మ పరుగులు తీస్తూ సాగిపోతుంది. ఇది అంత పెద్ద ఊరు కాకపోయినా ఈ సంగమం చూడడానికి వచ్చే యాత్రికులకు మాత్రం వసతి సౌకర్యాలు లభిస్తాయి. కింద రెండు నదులు సంగమించే చోటు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక ఇక్కడ మరో విశేషం, సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ. అంతకుముందు ఒక చిన్న కాలేజీలా ఉన్న ఈ విద్యా కేంద్రాన్ని ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో అభివృద్ధి చేశారు. ఇక్కడ వ్యాకరణం, జ్యోతిష్యం, సాహిత్యం, వేదం, న్యాయం కోర్సులను అభ్యసించవచ్చు. ఈ యూనివర్సిటీని కూడా కొండ మీద కట్టడంతో అనేక ప్రకృతి అందాల మధ్య అలరారుతూ కనిపిస్తుంది. ఇక ఇక్కడి నుంచి రుద్రప్రయాగ వైపుకు మనం సాగిపోదాం. ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పంచప్రయాగ పేరుతో 5 క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ సంగమాలు. అవి మనం ఇప్పుడు చూసిన దేవప్రయాగ, రాబోయే రుద్రప్రయాగ, ఇక కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క ప్రయాగకు దేని చరిత్ర దానికి ఉంది. అయితే గంగానది ఇన్ని పాయలుగా విడిపోయి మళ్ళీ కలవడానికి ఒక కారణం ఉంది. భగీరథుని తపస్సుకు మెచ్చిన గంగ శివుని జటాజూటం నుంచి భూమి మీదకు రావాలంటే ఆ ప్రవాహాన్ని భూమి తట్టుకోలేని పరిస్థితి ఉంది. అందుకే గంగామాత 15 పాయలుగా విడిపోయి భూమి మీదకు దిగింది. అవే భాగీరథి, అలకానంద, మందాకిని తదితర పేర్లతో పిలువబడుతున్నాయి.
అయితే అలకానంద ప్రధాన నదిగా ప్రవహిస్తుండగా మిగతా నదులు అలకా నదితో సంగమించే చోట ఒక్కొక్క ప్రయాగగా పిలుస్తారు. అలా దేవప్రయాగలో భాగీరథితోనూ, రుద్రప్రయాగలో మందాకినితోనూ, కర్ణప్రయాగలో పిందార్ గంగా నదితోనూ, నందప్రయాగలో నందాకినితోనూ, విష్ణుప్రయాగలో ధౌలి గంగాతోనూ సంగమిస్తుంది. రుద్రప్రయాగ కంటే ముందు శ్రీనగర్ అని ఒక విలేజ్ వస్తుంది. శ్రీనగర్ దాటిన తర్వాత కలియాసౌర్ ప్రాంతంలో ధారీదేవి టెంపుల్ అని ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది. సరిగ్గా ఈ ఆలయం ఉన్న ప్రాంతానికి చేరుతున్నామనగా ఒక మలుపు దాటగానే సడన్గా రోడ్డు మీదకు ఒక మనిషి వచ్చి బండ్లన్నీ ఆపుతున్నాడు. చేతిలో కర్ర కూడా ఉంది. మేము ఫస్ట్ పోలీస్ అనుకున్నాం, కానీ మనిషి చూస్తే అలా లేడు. కాస్తంత భయమేసింది కూడా. ఇంతకీ అక్కడ ఏమైంది అంటే చాలా పెద్ద విషయమే ఉంది, కానీ ఈ ఎపిసోడ్లో చెప్పలేనంత పెద్ద విషయం. అదేంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. అందుకే దయచేసి నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ కాకండి. అంతవరకు ఈ ప్రకృతి అందాలన్నింటినీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.